ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డు పరిధిలో పికెట్కు చెందిన దశరథ రామరెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతుల కోసం కంటోన్మెంట్ చుట్టూ చెప్పులు ఎరిగేలా తిరిగి కోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అనంతరం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ అధికారులు ఇల్లు ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించగా సర్వేయర్ సరిత లంచం అడిగితే ఇవ్వలేని స్థితిలో తన్ను కోర్టును ఆశ్రయించి నిర్మిస్తున్నానని అధికారులకు తెలిపాడు. ఆగ్రహంతో ఊగిపోతూ సర్వేయర్ సరిత దశరథ రామరెడ్డిపై చెప్పుతో కొట్టింది. ఇలా ప్రజలపై తమ అధికార బలాన్ని చూపించుకుంది. డబ్బులు అడిగింది ఈ మేడమే ఇంకా నువ్వు 10 ఏళ్ళు తిరగాలని చెప్పింది. మీరు అనలేదా మేడం? అనలేదా మీరు? దేవుడు చెప్పండి మేడం, దేవుడు ఒకటే చెప్పండి. మా తాత పుట్టిన అనేసి వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ మా కోర్టు చూపిస్తాం ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారా? కంటోన్మెంట్ చేస్తారా? మీరు కంట్రోల్మెంట్ చేస్తారా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా మేడం? ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయి. అమ్మా సారీ చెప్తున్నావు, అది తప్పేం లేదు. హలో అన్నా, నేనేం మాట్లాడతాను, నేను మాట్లాడాను సార్. నేను నోటీస్ ఏం మాట్లాడు చెప్తాడు అన్ని ఉల్టపడ్డ కేసులు వేస్తాడు. సరే సార్, కలిసి మాట్లాడి ఆమె చేసుకో. సరే సార్, ఆమె చేసుకో. ఉల్టపడ్డ కేసులు ఎందుకు చేస్తాడు? అమ్మ నువ్వు వెళ్ళి ఇంటికి ఎందుకు వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు. జాబులు మాట్లాడుతున్నారు. జాబులు